అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నేను అందగత్తెను కాదా. రచన దమయంతి గారు. ఆంధ్రజ్యోతిలో 1978లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. బేబీ చిరాకు పడింది. చేతి గడియారంలో చూసుకుంది. 4:30. ఇంకా గంట గడవాలి. వెదర్ బొత్తిగా బాలేదు. తిట్టుకుంది. దానికి తోడు బోరుగా ఉంది. ఏదో ఒక పని చేయాలని ఉంది, కానీ ఏమీ చేయబుద్ధి కావడం లేదు. డాడీ క్యాంప్కి వెళ్ళారు. మమ్మీ మహిళా సమాజానికి వెళ్ళింది. ఇంట్లో తను ఒంటరితనం. బోర్ పరమ బోరుగా ఉంది. ఏదో చేసేయాలని ఉంది, కానీ ఏం చేయాలో తోచకుండా ఉంది. బేబీ స్నానం చేసి అప్పటికే చక్కగా తయారైంది. అద్దం ముందు నించుంది బేబీ. అద్దం గర్వంగా తన అందాన్ని కొట్టొచ్చినట్టుగా మతి పోయేలాను కళ్ళు పోయేలాను చూపిస్తోంది. బేబీ తనని తాను గర్వంగా చూసుకుంది. థ్యాంక్ గాడ్, నన్నెంత అందంగా మలిచినందుకు నేను నీకు రుణపడిపోతాను అని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కోలమొహం, పెద్ద కళ్ళు, కొనతేలిన ముక్కు, మెలుకలు తిరిగిపోయే పెదవులు, చిన్న గడ్డం, తీర్చిదిద్దినట్టుగా ఉన్న కనుబొమ్మలు, మొహం పైకి పడి గాలికి అటూ ఇటూ చెదిరి పడుతున్న శిరోజాలు, సన్నగా తీగల శరీరానికి చుట్టుకున్న నీలం రంగు అమెరికన్ జార్జెట్ చీర, అదే రంగు బ్లౌజులోంచి బేబీ గుండెల్ని ఆశ్రయించిన బ్రా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మెడలో సన్నని గొలుసు, చేతులకి 2 బంగారపు గాజులు, చెవులకి రింగులు, కాళ్ళకి హై హీల్స్. బేబీ మళ్ళీ నవ్వింది. పెదాలు అందంగా వంకర తిరిగేలాగా. ఎంత అందం! తనని తానే ప్రశంసించుకుంది. గర్వంగా ఒళ్ళు విరుచుకుంది. బేబీ అసలు పేరు రమణి. తండ్రి ఏదో ప్రైవేట్ కంపెనీలో మేనేజర్, తల్లి మహిళా సమాజానికి ప్రెసిడెంట్. రమణి ఆ మేనేజర్ గారికి, ఈ ప్రెసిడెంట్ గారికి గల ఏకైక సంతానం. మేనేజర్ గారికి సొంత మేడ ఉంది, కారు కూడా ఉంది. బ్యాంకులో చెప్పుకోదగ్గ మంచి అకౌంట్ ఉంది. సంగారెడ్డి దగ్గర భూములు ఉన్నాయి. భార్య గారైన ప్రెసిడెంట్ గారికి ఖరీదైన నగలు, చీరలు, కావలసినవన్నీ సరదాలు ఉన్నాయి. నగల్ని ఇంట్లో దాచే ధైర్యం లేక బ్యాంక్ లాకర్లో దాచుకుంది ఆవిడ. ఆ ఇంట్లో ఆ ముగ్గురికి వంట చేసి పెట్టేందుకు ఒక ఆయా ఉంది. కారు తోలేందుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఇంటి ముందు చక్కని తోట. ఆ తోటలో పుట్టలు, చెట్లు ఉన్నాయి కనుక వాటి ఆలనా పాలనా చూసేందుకు ఓ తోటమాలి. అంత తోటలో సరదాగా తిరగడానికి, ఇంటి కాపలా కాయడానికిను ఒక ఆల్సేషన్ కుక్క ఉన్నాయి. కుక్కగారి పేరు డాకు. మేనేజర్ గారు ఏరి కోరి పెట్టుకున్న పేరది. ఆ మేడలో ఆయన భార్య రమణి, కుక్కగారు ఉంటారు. మేడపైన ఒక గదిలో ఈ మధ్యనే శేషు వచ్చాడు. శేషు మేనేజర్ గారికి ఫ్రెండ్ కొడుకు. అతను ఏదో గొప్ప ఉద్యోగం చేయాలి అన్న పట్టుదలతో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్నాడు. ఇంట్లో చదువు సాగడం లేదు అంటే మేనేజర్ గారు ఒక గది ఎరువు ఇచ్చారు. శేషు సహజంగా అందంగా ఉంటాడు. బేబీ కళ్ళకి మరింత అందంగా కనిపించాడు. అతనింకా పెళ్లి కాని బ్రహ్మచారి. తండ్రికి ఒక్కగానొక్క కొడుకు. కార్లు, బంగ్లాలు, ఆస్తిపాస్తులు, సరదాలు, షికార్లు, తమ హోదాకి తగ్గ అన్ని అర్హతలు ఉన్నాయి. అతను తన మేడ మీద గదిలో చేరిన నాటి నుంచి శేషుపైన ఇష్టాన్ని జాగ్రత్తగా పెంచుకుంది బేబీ. అతన్ని చాలా జాగ్రత్తగా గమనించింది. అతని ప్రతి కదలికని, చేసే ప్రతి పనిని నిశితంగా పరీక్షించి తనకు తోచిన రీతిలో ఊహించుకుంది. మగవాళ్లలో ఆకర్షణ తప్ప అందం ఉండదనే తన అభిప్రాయాన్ని శేషుని చూసిన తర్వాత మార్చుకుంది బేబీ. శేషు అందంగా ఉంటాడు, తెలివిగా మాట్లాడతాడు, చక్కగా నవ్వుతాడు, హుందాగా నడుస్తాడు. అతను ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. శేషు గదిలోకి వచ్చి చేరిన కొత్తల్లో అడిగింది, ఏవో పరీక్షలకి చదువుతున్నారట కదా అని. అవును చెప్పాడు శేషు. ఒంటరిగా గది తీసుకొని చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ పరీక్షలు అవి. ప్రస్తుతం నేను రాయబోయే పరీక్ష మాత్రం అలాంటిదే అన్నాడు నవ్వి. అంటే ఇంకా చాలా పరీక్షలకి చదివి రాయాలి అన్నమాట అంది. అవును, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. పోనీ నేను చెప్పనా అని అడిగింది. నీకు చేత కాదు, నేను నీకు నేర్పుతాను పాఠాలు అన్నాడు శేషు నవ్వుతూ. ఇక్కడి నుంచి తోడు ఉంటుందని తెలిస్తే మరో పరీక్ష కట్టేవాడినే. నా కంపెనీ నీకు ఇష్టమా అని అడిగింది. అవును,
ఒంటరితనం బోరుగా ఉంటుందని ఇప్పుడిప్పుడేగా తెలిసింది అన్నాడు. నువ్వు ఎప్పుడు కావాలన్నా కంపెనీ ఇవ్వగలను అని అంది. థ్యాంక్స్ అన్నాడు శేషు. మొహమాట పడకుండా ఏది కావాలన్నా నన్ను అడగొచ్చు. అలాంటిదేం లేదు, కావాల్సింది అడిగి తీసుకోగలను అన్నాడు శేషు. అడక్కపోయినా ఇవ్వగలిగేవి మరికొన్ని ఉంటాయి అంది. థ్యాంక్స్ అగైన్ అన్నాడు శేషు నవ్వుతూ. ఆ నవ్వు బేబీ ఒంటిపైన మత్తు జల్లినట్టుగా అనిపించింది. చాలాసేపటికి తెలివి తెచ్చుకుని అతని పైనుంచి దృష్టి మరల్చుకుని వచ్చేసింది. తనంటే అతనికి ఇష్టమన్న సంగతి ఎక్కువగా చక్కగా చెప్పాడు అతను అని అనుకుంది. విసుగ్గా గడియారం కేసు చూసింది బేబీ. 5:15. 1 నిమిషం గడుస్తున్న కొద్దీ మేకప్ కరిగిపోతుందేమోనని దిగులుగా ఉంది అద్దంలో చూసుకుంటూ. ఒకసారి టచెస్ చేసి హాల్లోకి నడిచింది బేబీ. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. డాకుని తోటలో ఆడిస్తున్నాడు మాళి. గుమ్మం వరకు వచ్చి నిల్చుంది బేబీ. చల్లగాలికి అందంగా మొహంపైకి పడుతున్న జుట్టుని సుతారంగా సవరించుకుంది. చక్కని సాయంత్రం. ఒంటరిగా ఏమీ తోచగా పిచ్చి పట్టేలా ఉంది. హాల్లో ఫోన్ రింగ్ అయింది. అసహనంగా లోపలికి నడిచి రిసీవర్ అందుకుంది బేబీ. అది మమ్మీ కంఠం. బేబీ ఏం చేస్తున్నావు? బేబీ మొహం కందిపోయింది. పిచ్చెక్కి చస్తున్నాను అని చెప్పాలనిపించింది. ఏం చేయడం లేదు మమ్మీ. నాతో రమ్మంటే రానన్నావు. పోనీ పిక్చర్కి వెళ్ళపోయావా? ఒంటరిగానా అడిగింది నీరసంగా. నీకు అలవాటేగా అంది. నేను రాత్రికి రావడం లేట్ అవుతుంది. మిస్సెస్ మీనన్ ఇంట్లో భోంచేసి వస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చేయకు అంది మమ్మీ. అలాగే. ఫోన్ పెట్టేసింది బేబీ. విసుగ్గా ఉంది. ఇంతవరకు ఒంటరిగా సినిమాకి వెళ్ళడం తనకు అలవాటే. కానీ ఇప్పుడు ఎందుకో వెళ్ళాలనిపించడం లేదు. శేషు వస్తే కలిసి వెళ్ళొచ్చు అని అనుకుంది. మేడమెట్లెక్కి పైకి వచ్చింది. శేషు గది తలుపు తెరిచే ఉంది. లోపలికి అడుగుపెట్టింది. గది నీట్గా సర్దుంది. కర్టెన్ పక్కకి జరిపి కిటికీ రెక్క తెరిచింది. వెనక్కి తిరిగొచ్చి గదంతా ఒకసారి కలియ చూసింది. టేబుల్ పైన ఫ్రేమ్లో శేషు ఫోటో కనబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా వేలుతో రుద్దుతూ చూసింది. శేషు కళ్ళు నవ్వుతున్నాయి. చిన్న ఫ్రేమ్ అందంగా ఉంది. అటు ఇటు చూసి ఫోటోని దగ్గరికి తీసుకుని చటుక్కును ముద్దు పెట్టుకొని గుండెలకేసి అదుముకుంది బేబీ. అంతలోనే తనకి శేషుకి మధ్య అడ్డుగా నిలిచిన దూరాన్ని పెంచిన బ్లౌజ్ కేసి విసుగ్గా చూసి ఫోటోని దగ్గరికి తీసుకుని చటుక్కును ముద్దు పెట్టుకుని గుండెలకేసి అదుముకుంది బేబీ. అంతలోనే తనకి శేషుకి మధ్య అడ్డుగా నిలిచిన దూరాన్ని పెంచిన బ్లౌజ్ కేసి విసుగ్గా చూసి ఫోటోని మెడపై నుంచి బ్లౌజులోకి వేసుకుంది. పవిట కిందుగా బ్లౌజ్ లోపల అది గుండెలకి గుచ్చుకుంటూ ఉంటే తను చేసిన చిలిపి పని గుర్తుకు రాగానే వెంటనే ఆ ఫోటోని తీసి టేబుల్ పైన పెట్టేసి లేచి వెళ్ళి మంచం పైన వాలిపోయింది బేబీ. అదేంటి నా మంచం పైన పడుకొని కలలు కంటున్నావు? ఉలిక్కిపడి తలెత్తి చూసింది బేబీ. గుమ్మంలో శేషు. బేబీ చెక్కిళ్ళు ఎర్రబడినాయి. అది గమనించిన శేషు నవ్వుతూ అడిగాడు, ఏ రాజకుమారుడన్నా కల్లోకొచ్చాడా? బేబీ మంచంపై నుంచి లేచి కూర్చుంది. ఎదురుగా ఇంతటి వాణ్ణి పెట్టుకుని ఎవడో రాజకుమారుడు కోసం వెతకమంటావా అంది. శేషు నవ్వాడు. ఓ, నీ కళ్ళకి నేను రాజకుమారుడిలాగా కనిపిస్తున్నానా అన్నాడు. అంతకంటే ఎక్కువగానే కనిపిస్తున్నావు అంది బేబీ. మరి నా కంటికి నువ్వెలా కనిపిస్తున్నావో తెలుసా? నవ్వుతూ అడిగాడు. ఎలా? చిన్న పాపాయిలా అన్నాడు శేషు. మూతి బిగించి అందంగా బొంగమూతి పెట్టింది బేబీ. అయితే పాపాయి మారం చేస్తున్నప్పుడు ఎత్తుకొని ఆడించి అలక తీర్చడం ధర్మం కదూ అంది. నాకు పాపాయిలతో ఆడుకోవడం తెలుసు కానీ వాళ్ళ అలకలు తీర్చడం తెలియదు. సబ్బు టవల్ తీసుకొని వెళ్తూ అన్నాడు శేషు. దిండుని పిడికిలతో గుద్దుతూ కూర్చుంది బేబీ. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అడిగింది. ఎంత? 6:30. త్వరగా వస్తే పిక్చర్కి తీసుకెళ్దాము అని అనుకున్నాను. నేను ఇప్పుడు పిక్చర్ నుంచే వస్తున్నాను. అదిరిపడి లేచి నుంచింది బేబీ. ఏ, ఎందుకంత కంగారు? నవ్వుతూ అడిగాడు శేషు. అప్పుడు చూశాడు బేబీ ముస్తాబాయ్ తన కోసం ఎదురు చూస్తోందని. ఎవరితో వెళ్ళావు అని అడిగింది బేబీ. గర్ల్ ఫ్రెండ్తో అన్నాడు. ఏయ్, నిజం చెప్పు దగ్గరకు వస్తూ అంది బేబీ. శేషు మంచం పైన కూర్చున్నాడు. బేబీ వచ్చి అతని పక్కనే కూర్చుంది. నువ్వు మరో అమ్మాయితో పిక్చర్కి వెళ్ళడానికే వీల్లేదు. అసలు నువ్వు మరో ఆడదాని వంక చూసినా మాట్లాడనా నేను సహించను. అతని కాలిపైన చేత్తో కొట్టి అంది. శేషు నవ్వాడు. అందుకే అంటాను నువ్వు పాపాయివి అని.
నిజం చెప్పు, నువ్వు సినిమాకి వెళ్ళావా? కనురెప్పలు రెప్పరెప్పలు ఆడిస్తూ అడిగింది. లేదు, నువ్వు అక్కడి నుంచి లేస్తే పడుకొని చదువుకుంటాను నేను అన్నాడు శేషు. ఏ, నేనుంటే పడుకోకూడదా అంది. ఇవాళ నా మంచం కావాల్సి వచ్చింది ఏంటి నీకు? మీ డాడీ కొనిపెట్టిన ఫోమ్ బెడ్ల కంటే మెత్తగా ఉందా నా కాట్? మనకిష్టమైన వాళ్ళ వస్తువులు ముట్టుకుంటే వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కనే ఉన్నట్టుంటుంది. బయట కొంగు కొస వేలికి చుట్టుకుంటూ అంది బేబీ. శేషు బిగ్గరగా నవ్వాడు. ఆహా, అలాగా? ఇంకా నయం, పక్కనే ఉన్నాం కదా, చోటు కావాలనలేదు నవ్వుతూనే అన్నాడు. కావాలంటే ఇస్తావా? ఓరగా చూస్తూ అడిగింది. శేషు ఏదో చెప్పబోయాడు. కింద నుంచి వంట మనిషి పిలవడం వినిపించింది. బేబీ చిరాగ్గా చూసి అక్కడి నుంచి కదిలింది. బేబీకి తన అందం పైన విపరీతమైన నమ్మకం. తన అందం ఎలాంటి వాడినైనా వెర్రివాణ్ణి చేసి పిచ్చి కుక్కలాగా తన వెంట పడేలా చేస్తుందని బేబీకి తెలుసు. తన మనసు చిత్రంగా శేషుని అల్లుకుపోవడం బేబీకి ఆశ్చర్యం కలిగించింది. శేషు లేకుండా తను ఉండలేనని తెలుసుకుంది. డాడీతో కలిసి చెస్ ఆడుతోంది బేబీ. పరధ్యానంలో పడి ఆట సరిగ్గా ఆడడం లేదని తెలుసు. బేబీ ఓడిపోయింది. బేబీ, నువ్వు ఆడే మూడ్లో లేవు కానీ వెళ్ళి శేషుని బిలు, మా ఇద్దరం ఆడుకుంటాం అన్నారు ఆయన. బేబీ మేడపైకి వచ్చింది. గదిలో శేషు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. శేషుకి చెల్లెళ్ళు లేరు అన్న సంగతి తనకు తెలుసు. ఎవరి అమ్మాయి? శేషు అమ్మాయితో అంత చనువుగా మాట్లాడడం చూస్తే ఒళ్ళు మండిపోయింది. శేషు, నిన్ను డాడీ పిలుస్తున్నారు అంది గది బయట నుంచి. బేబీని లోపలికి పిలిచి, షీజ్ అరుణ, నా క్లాస్మేట్ అంటూ పరిచయం చేశాడు శేషు. బేబీ ఆ అమ్మాయి కేసి పరీక్షగా చూసింది. చామన ఛాయ, హనుమంతుడి తోకలా పెద్ద జడ, సాదా వాయిల్ చీర, అమ్మవారిలా పెద్ద కుంకం బొట్టు, చాలా మామూలుగా ఉంది ఆ అమ్మాయి. బేబీ ఓసారి తన కేసు చూసుకుంది. అరుణ అందంలో ఏ విధంగానూ తను పోటీ చెయ్యలేదు అని నిర్ణయించుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకొని గర్వంగా ఆమె కేసు చూసింది. అరుణ ముందు తాను మరింత అందంగా కనిపిస్తుందన్న సంగతి బేబీ ఆ క్షణంలోనే గ్రహించింది. శేషుకి ఆమెతో ఎలాంటి స్నేహం? అరుణ శేషుతో మాట్లాడే తీరు బేబీకి నచ్చలేదు. శేషు, నిన్ను డాడీ అర్జెంటుగా పిలుస్తున్నారు అంది మళ్ళీ. తండ్రి అంటే శేషుకి అమితమైన గౌరవం, భక్తి అని, ఆయన మాట అంటే అంతులేని గురి అని బేబీకి తెలుసు. చెస్లో ఆయనకి మంచి కంపెనీ ఇస్తూ ఉంటాడు శేషు. ఆయన మాటకి ఏ విషయంలోనూ ఎదురు చెప్పడు. తనని పిలుస్తున్నారు అనగానే శేషు లేచాడు. అరుణ వెళ్ళిపోయింది. ఆమెను సాగనంపడం చూసిన బేబీ మొహం ఎర్రబడింది. కమాన్ మై బాయ్, డాడీ పిలవడం చూసి శేషు చెయ్యి గట్టిగా పట్టుకుంది బేబీ. డాడీ, మేము బయటికి వెళ్తున్నాం అని ఎవరికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా శేషు చేయి పుచ్చుకొని గబగబా బయటికి లాక్కొచ్చింది బేబీ. ఏమిటిది అన్నాడు శేషు. ఏది? అతని కేసు చూసింది. మీ నాన్నగారు పిలుస్తున్నారని చెప్పి ఇలా తీసుకురావడం అన్నాడు. నాన్నగారు పిలవడం వరకు నిజమే. సరే, ఇప్పుడు చెప్పు, ఎవరు అమ్మాయి అని అడిగింది. పేరు అరుణ, నా ఫ్రెండ్. ఓహో, ఇందాక క్లాస్మేట్, ఇప్పుడు ఫ్రెండ్. ఇంకాసేపు అయితే మరి ఇంకేదో అయిపోతుంది కాబోలు. నాకు నచ్చని పని చేస్తే నాకు కోపం వస్తుంది అంది బేబీ. వస్తే ఏం చేస్తావు అన్నాడు శేషు నవ్వి. ఏం చేస్తానా? కల్లోకొచ్చి నిద్రపోకుండా చేస్తాను అంది. ఆ కలలో నిన్నేం చేస్తానో తెలుసా అన్నాడు. ఏం చేస్తావు అని అడిగింది. వచ్చి చూడు తెలుస్తుంది అన్నాడు. బేబీ మాట్లాడలేదు. అతని చేతును పట్టుకొని నడుస్తోంది. ఇలా ఎంత దూరం నడిపిస్తావు అని అడిగాడు. నువ్వు నడవలేనంత దూరం. అప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది తెలుసా అన్నాడు. నువ్వు వేస్తున్న వెర్రి మొర్రి వేషాలకి శిక్షగా నన్నే ఎత్తుకొని తీసుకెళ్ళాలి. నేను గుర్రాన్ని కాదు. మరి నేనా? అనుకున్నాను. చాలే బడాయి, పిచ్చివాగుడు వాగితే శిక్ష పెరిగిపోతుంది. ఆడపిల్లలు విధించే శిక్ష కఠినంగా ఉంటుందని తెలుసు. బేబీ నవ్వింది. ఆ నవ్వులో ఉన్న అర్థాలు శేషు చదవలేనంత అమాయకుడేం కాదు. వెళదామా అడిగాడు. పద అంది అతని చేయి పట్టుకొని నడుస్తూ బేబీ. బేబీ మనసంతా శేషు పైన పెట్టుకుంది. కేవలం అతన్ని గురించి తప్పితే మరే ఆలోచన లేదు. శేషు తనని పట్టించుకోవడం లేదేమో అన్న అనుమానం కూడా ఈ మధ్య కలుగుతోంది. దానికి తోడు బేబీ అనుమానానికి కారణం అరుణ. అరుణ ఈ మధ్య చాలా తరచుగా శేషు కోసం వస్తోంది. అరుణ చాలా చనువుగా అతనితో మసులుతోంది. నిజానికి తనతో పోల్చి చూసుకుంటే అరుణ ఎంతపాటిది. అరుణ శేషుని ప్రేమిస్తే పర్వాలేదు, కానీ శేషు అరుణని ప్రేమిస్తేనే తను భరించలేదు.
శేషు తనతో చనువుగా ఉన్నాడు, చిలిపిగానే మాట్లాడతాడు, తనంటే ఇష్టం ఉన్నట్టే ప్రవర్తిస్తాడు. అయినా తను అలా ఎప్పుడూ బయటపడలేదు. ఆడపిల్ల కావాలని దగ్గర పోతే మగవాళ్ళ దృష్టిలో లోకువేమో. అయినా అరుణకు సిగ్గుండాలి. ఓ మగాడితో స్నేహం ఉన్నంత మాత్రాన పబ్లిక్గా అతని గదిలోకి వస్తుందా? మరి తను అతని గదిలోకి వెళ్తోంది, అతనితో మాట్లాడుతోంది, అతని మంచం పైన కూర్చుంటోంది, పడుకుంటోంది, అతన్ని ముట్టుకుంటోంది. మరి ఇది తప్పు కాదా? కాదు, తనది ప్రేమ. అరుణ కూడా అతన్ని ప్రేమిస్తుందేమో. ఏడ్చింది. దాని మొహానికి తోడు ప్రేమ కూడానా? శేషు తన ఇంట్లో ఉంటున్నాడు. డాడీ ఫ్రెండ్ కొడుకు. తనకి బావ కాదు, మేనమామ కాదు. నిజానికి అతనిపైన తనకి అధికారమే లేదు, కానీ అధికారాన్ని సంపాదించింది. శేషుని ప్రవర్తన మార్చుకోమని చెప్పాలి. ఈసారి ఆ దెయ్యం అతని కోసం వస్తే దులిపేయాలి. మరోసారి తన ఇంటి ఛాయలకి రావద్దు అని హెచ్చరించి చెప్పాలి. అద్దం ముందు నిల్చుంది బేబీ. గర్వంగా తన ప్రతిబింబాన్ని చూసుకుంది. మురిపెంగా నవ్వుకుంది. ఏమే అరుణ, నాతో నీకు పోటీనా? గెలుద్దామనేనా? తోటలో పిల్లని కోటలో రాజకుమారుడు వరించడానికి ఇది తెలుగు సినిమా కాదు, లైఫ్. ఐ సే దిస్ ఇస్ లైఫ్ అని అనుకుంది. అంతలోనే నీరసపడిపోయింది, దిగులు పడిపోయింది. నాలో లోపం ఏమైనా ఉందా అని తనని తనొక్కసారి ప్రశ్నించుకుంది. నో, అలా కలలో కూడా ఆలోచించిన అవసరం లేదు. నేను అందగత్తనే అని అనుకుంది. కాలేజీలో తన కోసం పడిచొచ్చే సలీం మాస్టర్ గురించి బేబీకి తెలుసు. తన కోసం తపస్సు చేస్తూ రోజు ఒక ప్రేమలేఖ రాసే సుబ్బారావు ఉన్నాడు. కాలేజీ గేట్ దగ్గర తన కోసం పడిగాపులు కాసే వెంకట్రావు ఉన్నాడు. తన చూపు కోసం తప్పించిపోయే మిస్సెస్ మేనక కొడుకు మోహను ఉన్నాడు. అయితే తనెవ్వరినీ లెక్క చేయదు. అలాంటిది శేషు విషయంలో గొప్ప గొడవలో పడింది. తల బద్దలు కొట్టుకున్న అతను అర్థం కాకుండా పోతున్నాడు. శేషు ఫోటో చేతుల్లోకి తీసుకుని సిగ్గుపడుతూనే ముద్దు పెట్టుకుంది. నన్ను చంపేస్తున్నావు డియర్ అంది గొణుగుతున్నట్టుగా. అంతలోనే అరుణ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఆ రూపాన్ని చూస్తున్న బేబీ కళ్ళకి నిద్ర కరువైంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆలోచనలతో తల పగిలిపోతోంది. బేబీకి తిక్కగా ఉంది, పిచ్చి పట్టేలా ఉంది. ఏదో చెయ్యాలన్న కసి, ఆవేశం ఉప్పెనలా ముంచుకొస్తున్నాయి. పెదవులు క్రోధంతో కంపిస్తూ చిత్రంగా వంకర్లు తిరిగిపోతున్నాయి. మనసు పగతో ద్వేషంతో రగిలిపోతోంది. అరుణలో తనకంటే ఎక్కువ ఏం చూసి ఆమెతో స్నేహం చేస్తున్నాడో, ఎంత పడి చేస్తున్నాడో అర్థం కావడం లేదు. శేషు గదికి వెళ్ళింది బేబీ. అరుణ శేషు మంచం పైన కూర్చుని అతను కలిపి ఇచ్చిన కాఫీ తాగుతోంది. గుమ్మంలోనే అయిపోయింది బేబీ. బేబీని చూసి అరుణ పలకరింపుగా నవ్వింది. మొహం చిట్లించింది బేబీ. శేషు కేసి తిరిగి హేళనగా అనింది. బిజీగా ఉన్నట్టున్నాడే. శేషు నవ్వాడు తమాషాగా. అలాంటి నవ్వు అంతకుముందు ఎప్పుడు చూడలేదు బేబీ. కూర్చో అన్నాడు శేషు. కూర్చోడానికి రాలేదు, త్వరగా పద, టైం అవుతోంది అంటూ అరుణ మొహంలోకి చూసింది. శేషు తనకి మంచి స్నేహితుడని అరుణకి తెలియదు కాబోలు అని అనుకుంది బేబీ. ఎక్కడికి అని అడిగాడు శేషు. పిక్చర్కి టికెట్స్ బుక్ చేయించాను మన ఇద్దరికి అంది అరుణ కేసు చూస్తూ. అరుణ శేషు కేసి అయోమయంగా చూడడం గమనించి గర్వంగా నవ్వుకుంది. నాకు ముందు చెప్పలేదే అని అడిగాడు శేషు. చెప్పకపోయినా నువ్వు కాదనమని తెలుసు. నా మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పావా అంది టీవీగా చూస్తూ. కానీ అతనేదో అనబోయాడు. కానీ లేదు, పైసా లేదు, త్వరగా పద, టైం లేదు ఇంకా. శేషు చేయి పుచ్చుకొని లాగుతూ మారాన్ చేసింది. శేషు మెల్లగా బేబీ చేయి వదిలించుకున్నాడు. ఐఎమ్ సో సారీ బేబీ, మేము టికెట్స్ బుక్ చేయించుకున్నాం అన్నాడు శేషు. బేబీ అదిరి పడింది ఆ మాటలకి. ఏంటి అంది. అరుణ నేను కలిసి వెళ్తున్నాం, ఇవిగో టికెట్స్. జేబులోంచి 2 టికెట్స్ తీసి చూపించాడు. బేబీ మొహం కోపంతో అనుమానంతో కందిపోయింది. పోనీ తను కూడా వస్తుంది మనతో అంటోంది అరుణ. అక్కర్లేదు అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసింది. బేబీ అరుణ ముందు తనని శేషు ఆ విధంగా అవమానించడం భరించలేకపోతోంది. మేడం ఎట్లకేసి చూసి రోషంగా తల ఎగరేసింది. సెల్ఫిష్ ఫెలో, డాడీకి చెప్పి ఇంట్లోంచి గెంటించేయాలి అని అనుకుంది. పైన గదిలోంచి అరుణ నవ్వు వినపడుతోంది. రోషం ముంచుకొచ్చింది, ఏడుపు వచ్చింది. బేబీకి తెలుసు తనకి అరుణకి ఉన్న తేడా, హంసకి కాకికి ఉన్న తేడా వంటిది. ఏం చూసి ఆ ఫూల్ దాన్ని తలకెక్కించుకుంటున్నాడు? వాళ్ళు వెళ్తోంది
తను టికెట్ బుక్ చేయించుకున్న సినిమాకే. మనసులో ఓ ఆలోచన తళుక్కుమని మెలిసింది. వెంటనే మిస్సెస్ మేనక కొడుకు మోహన్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చాడు మోహన్. సినిమా హాల్లో తనని మోహన్ పక్కన చూసి శేషు ఆశ్చర్యపోవడం గమనించి తృప్తిగా గర్వంగా నవ్వుకుంది. అరుణ శేషుల స్నేహం బేబీ ఊహించినట్టుగా అంతటితో ఆగలేదు. అరుణని శేషుని కలిపి చాలాసార్లు చాలా చోట్ల చూసింది బేబీ. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? నో, అలా జరగడానికి వీల్లేదు. తను శేషుని ప్రేమిస్తోంది, కానీ ఇది ఎలా ఎంతో కాలం సాగడానికి వీల్లేదు. శేషుని నిలదీసి అడగాలి. అశాంతిగా గది బయటకు వచ్చింది బేబీ. చల్లగా వీస్తున్న గాలి సెగలు కక్కుతూ ఒంటిని తాకుతున్నట్టుగా ఉంది. మమ్మీ డాడీ క్లబ్కు వెళ్ళారు. శేషు ఇంకా ఇంటికి రాలేదు. ఒంటరితనం కంపరంగా ఉంది. శేషు రాగానే అడిగేయాలి. తననెవరైనా నిర్లక్ష్యం చేయడం బేబీ సహించదు. తను పక్కనుండగా ఎదుటివాళ్లు మరో మనిషికి ప్రాముఖ్యత ఇవ్వడం చూసి భరించలేదు. తన ఆధిక్యతని అందరూ గుర్తించేలా అన్ని విధాలా ప్రయత్నించడం బేబీకి మొదటి నుంచి అలవాటు. తన గదిలోకి వచ్చి అద్దం ముందు నించుంది బేబీ. అద్దం బేబీ అందాన్ని తనలో ఇముడ్చుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో బేబీ అందం మరింత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గర్వంగా ఒళ్ళు విరుచుకుంది బేబీ. అందం నిస్వార్థంగా చూపిస్తున్న తన అందాల సంపదని తృప్తిగా తడిమి చూసుకుంది. అద్దంలో శేషు కనిపించాడు. యు ఆర్ మైన్ ఫర్ ఎవర్ అని అనుకుంది. బేబీ గర్వంగా నవ్వుకుంది. అందమైన పెదాలు తమాషాగా వంకర్లు తిరిగాయి. చూపుడు వేలుతో కింద పెదవిని సుతారంగా రుద్దుకుంది. 9 దాటుతుండగా శేషు వచ్చాడు. అతను గదిలోకి వెళ్ళడం చూసింది. బేబీ వెనక్కానే మెట్లెక్కి పైకెళ్ళింది. ఏంటి ఈ వేళప్పుడు దర్శనం? అడిగాడు శేషు మంచం పైన కూర్చుంటూ. బేబీ నవ్వింది. ఏ త్వరగా దర్శనమిచ్చానా అని అడిగింది అతని కళ్ళలో చూస్తూ. మమ్మీ డాడీ క్లబ్కి వెళ్ళారు. ఒంటరిగా ఉంటే పిచ్చెక్కినట్టుగా ఉంది అంది తను కూడా మంచం పైన శేషు పక్కనే కూర్చుంటూ. ఆ పిచ్చి నాకు కూడా ఎక్కించాలనా అని అడిగాడు. ఆ మాటకొస్తే నీకెప్పుడో పిచ్చెక్కి ఉండాలే కవ్వించింది. శేషు బేబీ కేసు చూశాడు. కళ్ళతోనే నవ్వింది బేబీ. నీకు మాట చెప్పనా అడిగాడు శేషు. ఒకటి కాదు ఎన్నైనా చెప్పు అంది. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. అలాగే, కానీ ఎవరిని? బేబీ సూటిగా చూస్తూ అడిగింది. నీకు ఇష్టమైన వాడిని అన్నాడు. బేబీ ముచ్చటగా నవ్వింది. నాకు ఇష్టమైన వాడు నా ఎదురుగానే ఉన్నాడు. పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు అంది. శేషు అర్థం కానట్టు చూశాడు. అంటే? బేబీ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఒక క్షణం మాత్రం సిగ్గు ముంచుకొచ్చింది. అలవోకగా అతని కేసు ఒకసారి చూసింది. అటు తర్వాత చేతి గోళ్లను చూసుకుంటూ ఆ తర్వాత అతని సరసకి జరిగింది. అతని కళ్ళలోకి చూసింది. పెదవులు తడారిపోతుండగా అతని మెడ చుట్టూ చేతులేసి అతని మొహంలో మొహం పెట్టి చూసింది. అదురుతున్న పెదవుల్ని అతని పెదవులతో కలిపింది. శేషు విసురుగా విదిలించుకున్నాడు. అహం దెబ్బతిన్నట్టుగా చూసింది బేబీ. గుండెలు ఎగిసి పడుతూ ఉంటే కళ్ళల్లో ఎర్రని చారలు జీరాడుతూ ఉండగా పెదవులు వంకర్లు తిరిగిపోతుండగా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే అంది. ఐ లవ్ యూ శేషు. శేషు లేచి నించున్నాడు. బేబీ కేసు చూశాడు. ఐఎమ్ సారీ బేబీ, నేను నిన్ను ప్రేమించడం లేదు. బేబీ చివాలన లేచి నుంచింది. ఏ నాకేం తక్కువ? నేను అందంగా లేనా? ఆస్తి లేదా? కారు లేదా? మేడలు లేవా? నీతో పోలిస్తే నాకేం తక్కువ? నీకంటే అన్ని విధాలు ఎక్కువైన దాన్నేగా. నిజమే, అన్నీ నీకున్నాయి. లేవని నీకు నేను చెప్పడం లేదు, కానీ నాకు కావాల్సింది నీ దగ్గర లేదు. బేబీ పరిహాసంగా నవ్వింది. కోపంతో ఒళ్ళు దహించుకుపోతుండగా, అవును పాపం, నా దగ్గర లేనిది నీకు ఆ కోతిముండ దగ్గర దొరికింది కాబోలు ఏసడింపుగా అంది. షటప్ బేబీ, దేవుడిచ్చిన రూపాన్ని గురించి ఎద్దవా చేయకు. ప్రేమకు కావాల్సింది కేవలం అందచందాలు కాదు, గుణం. అంటే నాకు గుణం లేదనా నువ్వనేది? నువ్వు ఆవేశంలో ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నావు. అరుణతో నా స్నేహం ఈనాటిది కాదు. నువ్వు అన్నట్టు అరుణ అందగత్తె కాదు, కానీ మా స్నేహం మా మధ్య ప్రేమని అనుబంధాన్ని కూడా పెంచింది. మా ప్రేమ కథ గురించి మా నాన్నగారికి కూడా తెలుసు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కూడా అన్నాడు శేషు. యూ ఫూల్, గెట్ అవుట్! ఆవేశంతో ఒళ్ళు మరిచి అరిచింది. అటు తర్వాత బేబీకి ఆ ఉక్రోషంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోకుండా విసవిసా నడుస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం పైన వాలిపోయింది.
ప్రేమకి కావాల్సింది అందచందాలు కాదు, గుణం అన్న శేషు మాటలు చెవుల్లో ఘోష పెడుతున్నాయి. అరుణతో ఒక్కసారి తనని పోల్చి చూసుకుంది బేబీ. ఏం లాభం? తనకి లేనిదంటూ లేదు. కానీ అరుణ అదృష్టంతో పోలిస్తే తను ఏపాటిది? లేచి అద్దం ముందు నుంచింది బేబీ. కన్నీళ్లతో అద్దంలో తనని తాను చూసుకుంది. ఇంతకాలం అహంకారంతో విర్రవీగిన తన అందం తనని వెక్కిరిస్తోంది. యు ఆర్ లక్కీ అరుణ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. ఆ మరుక్షణంలోనే ఉప్పెన్నలాగా పొంగిన దుఃఖాన్ని పట్టలేక దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది బేబీ. బేబీ అందం బేబీని ఓదార్చలేకపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.